मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఓరు నాయనో, ఈ పాపం పెట్టే ట్యూన్ లో అలారం సెట్ చేసింది ఎవరు? ఖచ్చితంగా అటేలో పని అయ్యి ఉంటుంది, లేదంటే ఆదివారం ఉదయమే ఎవరైనా పాపం చేస్తారా? ఆదివారం ఉదయం పాపం మీటర్ ఇంత బిగ్గరగా మోగుతోందేంటి? వాడెవడో పెద్ద పాపాత్ముడై ఉంటాడు. వెళ్ళి చూసి రావాల్సిందే. సండే రోజు కూడా ఈ పాపాత్ములు మనల్ని ఫ్రీగా ఉండనివ్వడం లేదు. ఆదివారం పాపానికి కూడా లీవ్ ఇవ్వాలి. నోరు ముయ్యండి బద్దకొస్తున్నారా. తల పైకెత్తి చూడండి. మమ్మీ, ఇవాళ సండే, ఫోన్ చెయ్యండి ప్లీజ్. వన్ సెకండ్. హలో అంకుల్ లోలో, నేను రెడీ. మీరు ఎన్నింటికి వస్తారు? దిగులు పడుకు నాన్న, ఆయనకేదో పనుండుంటుంది. నెక్స్ట్ సండే తీసుకువెళ్తారు. 3 ఆదివారాల నుంచి పనుందంటున్నారు. కారులో తిప్పుతానని నాకిచ్చిన మాటని నిలబెట్టుకోలేనప్పుడు ఎందుకు ప్రామిస్ చేయడం? బాబు, బాబు, ఈ వారం నా ఫ్రెండ్స్ తో నేను పిక్నిక్ పెడుతున్నాను. నెక్స్ట్ సండే నిన్ను తీసుకువెళ్తాను. ఇది లోలో ప్రామిస్, తప్పకుండా తీసుకువెళ్తా. బస్ కు నన్ను కార్ని సర్వీస్ కి ఇవ్వాలి. ఈ సండే కుదరదు, కానీ నెక్స్ట్ సండే పక్కా. ఇది లోలో ప్రామిస్, తప్పకుండా తీసుకెళ్తా. లోలో అంకుల్, మీరు ప్రతి సండే ఇలాగే చేస్తున్నారు. ప్రామిస్ బ్రేక్ చేస్తున్నారు. నన్ను కారులో తీసుకుని వెళ్ళలేకపోతే అనవసరంగా ఎందుకు ప్రామిస్ చేశారు? చాలా ఫీల్ అవుతున్నాడు. తప్పు, చాలా పెద్ద తప్పు. బాస్కోని బాధ పెట్టిన పాపాత్ముడు, మాటిచ్చి నిలబెట్టుకోలేని వాడు, చిన్నపిల్లాడి అనుభూతులతో ఆటాడుకున్న పాపాత్ముడు. ఈ లోలోగాన్ని మనం ఎలా శిక్షిద్దాం? త్వరగా చెప్పండి. పార్టీ శిక్ష బాస్. ఓకే, లోలోగాన్ని శిక్షించడానికి భూలోకానికి వెళదాం. సరిగ్గా 3 నిమిషాల్లో రెడీ అవ్వండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆగుతకెలా, ముందు నేను స్నానం చేసి వస్తాను. 1 నిమిషంలో వచ్చేస్తాను. నేను 30 సెకండ్లో స్నానం చేస్తాను. నా తర్వాత నువ్వు స్నానం చేయి. ఆగు ప్లీజ్. నో మై డియర్ టక్కు, ముందు ఈ పక్కునే స్నానం చేస్తాడు. ఉడికించిన బంగాళదుంప, నేను నీకంటే చాలా ఫాస్ట్. నన్ను స్నానం చేయనివ్వు. నేను స్నానం చేస్తాను. దీని కారణం నువ్వే. నువ్వే మాట్లాడుకో. ఇదంతా నీ వల్ల జరిగింది. 3 నిమిషాలు అయిపోయాయి. మీరు ఇంకా రెడీ అవ్వలేదా? మీరు ఈ జన్మకు బాగుపడర్రా. Thank you, boss. Thank you so much. Okay. Dam, పదండి పాప ప్రక్షాళన చేద్దాం.
హలో హలో మిస్టర్ లోలో, పార్టీ యానిమల్. మీకు సాటర్డే నైట్ పార్టీకి రావాలనుందా? ఉంది పార్టీకి వచ్చి మా బుక్ గెలిచే ధైర్యం ఉందా? ఉంది బాబు. అయితే అడ్రస్ నోట్ చేసుకోండి. పళ్ళు శుభ్రం చేసుకోండి, జేబు నిండా డబ్బు తీసుకురండి. బూత్ బంగ్లా దగ్గరికి పరిగెత్తుకుంటూ రండి. త్వరగా నిద్ర లేవండి లూలు. బంగళాకొచ్చి తలుపు తెరిచి చూడు. అవకాశం ఉంది, కారణము ఉంది. రింగు ఖాళీగా ఉంది. నాకెందుకో నువ్వే ఈ రోజు పార్టీ కింగ్ అనిపిస్తోంది. వావ్, బూత్ బంగ్లాలో పార్టీనా? ఇవాళ నేను అదరగొట్టేస్తాను. వావ్, అద్భుతమైన పార్టీ సెటప్. ఐ లైక్ ఇట్ యా. వావ్, దెయ్యం వేషం వేసుకోవాలా? అరే, తెలియకనే నిలా వచ్చేసాను. మిస్టర్ లోలో, మీరు అసలు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఏం చెయ్యాలన్నా మేం చేస్తాం. ఏ, ఏ, ఈ చోట మిమ్మల్ని గొప్ప భూతం చేస్తాం. 1 సెకండ్, నాకు కాల్ చేసింది మీరేనా? ఎస్ ఎస్, మీరు పార్టీ కింగ్ అవ్వాలని ఆశపడుతున్నారా? కింగ్ అవ్వాలంటే మీరు ఆ జ్యూస్ ట్యాంకర్ తాగి ఖాళీ చేయాలి. Come on, wow, I love juice. ఇప్పుడు నేను పార్టీ కింగ్ని. నాకు ఏం బహుమతి ఇస్తారు? అరే ఉండండి, ఇంకో స్టేజ్ కూడా ఉంది, దాన్ని మీరు దాటాలి. ఆ తర్వాతే కింగ్ బహుమతి మీకు దక్కుతుంది. ఈ 2 ట్రెడ్మిల్స్ లోనూ మీరు ఒకే సమయంలో 10 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఓకే, సింపుల్. క్షణంలో నేను పూర్తి చేస్తా. వరే వా, సూపర్. ఇప్పుడు నేను పార్టీ కింగ్ అయిపోయానా? సారీ, అప్పుడే కాదు. హలో, ఈ బుత్ బంగ్లాకి మేనేజర్ని నేనే. పార్టీ కింగ్ అవ్వడానికి మీరు అద్భుతంగా డాన్స్ చేసి ఈ డాన్స్ ఫ్లోర్ ని బద్దలు కొట్టాలి. నన్ను కాపాడండి, కాపాడండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హలో మిస్టర్ లోలో, మీకు పార్టీ కింగ్ అవ్వాలనుంది కదా? మీరెవరు? చేయాల్సింది ఇంకా ఒకే ఒక్క పని. లండన్ కి వెళ్లే టికెట్ గెలుచుకోవాలని ఆశగా ఉందా? అయితే ఇప్పుడు నన్ను బాక్సింగ్ లో ఓడించు. చాలు చాలు, నేను ఓడిపోయాను. ఇప్పుడైనా నన్ను పార్టీ కింగ్ చెయ్యండి ప్లీజ్. ఇంకా ఒక స్టేజ్ పెండింగ్ ఉంది. ఇది చాలా అన్యాయం. ఇందక్కడి నుంచి చూస్తున్నాను, మళ్ళీ మళ్ళీ స్టేజ్ అంటున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టకరా మీరు? ఎవరు మీరంతా? భూతాలు 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 భూతాలు. మామూలు భూతం కాదు, నేను భూతం బాస్ని. నేనేమో భూతం బాస్ అసిస్టెంట్ తకేలా అని. నేను పకేలా. నేను మీకు ఏం అపకారం చేశాను? మాకు కాదు, ఒక చిన్న పిల్లాడికి అన్యాయం చేశావు. వాడి ఎమోషన్స్ తో నువ్వు ఆడుకున్నావు. మీ మాటలు అర్థం కావటం లేదు.
ఈ కారులో బాస్కోని ఊరంతా తిప్పుతానని వాడికి మాటిచ్చావు, కానీ గత కొన్ని ఆదివారాలుగా వాణ్ణి తీసుకెళ్లకుండా మోసం చేశావు. వద్దు వద్దు, ఆపండి ఆపండి. వద్దు వద్దు వద్దు, అలా చేయకండి. ఇచ్చిన మాట తప్పడం మహా పాపం నీకు తెలియదు. దీనివల్ల మిగతా వాళ్ళ మనసు కూడా విరిగిపోతుంది. ఎంత దిగులు చెందుతున్నారు. దయచేసి నా కార్ని నాశనం చేయకండి. నువ్వొక చిన్న పిల్లాడి మనసుని తీవ్రంగా గాయపరిచావు. ఇది ప్రాణం లేని బండి. నేను పెద్ద తప్పు చేశాను. బాస్కో ఎంత బాధపడి ఉంటాడో నాకిప్పుడు అర్థమయ్యింది. నేను వెంటనే ఒక కొత్త కారు కొంటాను. బాస్కోని అందులో కూర్చోపెట్టి ఊరంతా తిప్పుతాను. ప్రామిస్. గుడ్. నువ్వు మనస్ఫూర్తిగానే ఈ మాట అంటున్నావా? అవును, జీవితంలో ఇంకెప్పుడు ఇచ్చిన మాటను తప్పను. అయితే సరే. మిస్టర్ లోలో, భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి పాపాలు చేయవని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ బోతం బాస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టకేలా పకేలా, చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు. పదండి.